మోసం చేస్తున్నవాడు మందకృష్ణ మాదిగ. ఇప్పటికీ రాజ్యాంగ విలువలు తెలియనివాడు మందకృష్ణ మాదిగ. పంపకాలంటే ఇవాళ కేవలము ఉద్యోగాలలో ఎందుకు వచ్చిందో చెప్పిన నేను ఇంతకుముందు. అక్కడ బ్రిటిష్ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఆ 100 ఏళ్ళు వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. మాలలు అక్కడ మాదిగలు కూడా అడ్వాన్స్గా ఉన్నారు. మా తెలంగాణ మాలలు మాదిగలు ఒక 100 ఏళ్ళు వెనుకబడి ఉన్నారు. నిజాం పాలన ఉన్నాము. కాబట్టి నువ్వు ఇచ్చిన జస్టిస్ రామచంద్రరావు కమిషన్లో మీ లెక్కలు ఏవైతే ఉన్నాయో అది ఆంధ్ర మాదిగలకే వచ్చినాయి, మా తెలంగాణ మాదిగలకు రాలేదు. మరి మేము అడగద్దా? అది హేతుబద్ధీకరణ కాదా? హేతుబద్ధీకరణ కాదా? అది శాస్త్రీయం కాదా? మా ప్రాంతంలో మా ప్రజలకు న్యాయం కావాలని అడగడం తప్ప, 12% ఉన్న మాదిగలకు మాకు 12% వాటా రావాలని అడగడం తప్ప, అక్కడ 12% మాలలు ఉంటే వాళ్ళకు 12% వాటా మాలలకు రావాలని అడగడం తప్ప. హేతుబద్ధమని చంద్రచూడ్ జడ్జిమెంట్లోనే ఉన్నది. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నదంతా హేతుబద్ధము లేదు మాలలకు అని చెప్పి. ఒక్క నిమిషం సార్, అయిపోయింది. హేతుబద్ధం అని లేదు అని చెప్పి ఇవి అంతా కూడా మీడియా పోతుంది సార్. మీడియాలో చర్చ వాస్తవం జరగాలని చెప్పి నేను మాట్లాడుతున్నా. అది మీడియాలో చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఇది మొత్తం మా మందకృష్ణ మాదిగ తెలంగాణోడై, మా చెన్నయ్య తెలంగాణోడై ఆంధ్రోళ్ళ దాసోహానికి ఆధిపత్యానికి వాళ్ళ అణిచివేతకు మేమెందుకు బలి కావాలండి? ఎంతకాలం బలి అవుతామండి? ఇంకా బలి కావాల్చుకోలేదు. ఈ తెలంగాణ అడ్డ మీద చెప్తున్నా, నా దళిత జాతంతా ఒక్కటే అంటామని వాళ్ళుగా. ఈ తెలంగాణ గడ్డ మీద చెప్తున్నా, 1500కు దగ్గర 1200 కులాలుగా ఈ దేశంలో ఉన్న అంటరాని కులాలన్నీ ఒక్కటే అని చెప్తున్నా. ఎందుకు ఒకటే అంటే, ఎక్కడ పైన అణిచివేత ఉంది. నువ్వు 100 కోట్లు నీ దగ్గర ఉండని నువ్వు అంటరాని వాడివే, లక్షల కోట్లు ఉండని నువ్వు అంటరాని వాడివే. నువ్వు మాలలు పెద్ద ఉద్యోగం చేయని అంటరాని వాళ్ళే, మాదిగలు పెద్ద ఉద్యోగం చేయని అంటారు వాడే. అందుకే కాళేశ్వరం గారు ఏమన్నారు? ఏ బెగ్గర్ ఫైటింగ్ అగైనెస్ట్ ఏ బెగ్గర్ అన్నాడు. దట్ ఈజ్ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అన్నాడు మాన్య శ్రీ కాళేశ్వరం గారు. వాట్ ఈజ్ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అని అంటారు? ఏ బెగ్గర్ ఫైటింగ్ అగైనెస్ట్ ఏ బెగ్గర్. ఒక బిచ్చగానికి వ్యతిరేకంగా బిచ్చగాడు పోరాటం చేస్తే ఏమవుతుంది? అంటే ఇవాళ మొత్తం దోపిడీదారులంతా మాలలు. అదే కారణాలు పాలకులను నెట్టకుండా, కారణాలు దొంగలని చెప్పకుండా, మాలలకు ఒకవేళ అవకాశాలు ఎక్కువ పోతే ఇవ్వాల్సింది ఎవరు? పాలకుడా మాలలా? ఇవ్వాల్సింది ఎవరు? ఎవరైతే పాలక సమాజంలో ఉన్నాడో వాడు కదా చట్టం చేయాల్సింది, వాడు కదా పంచాల్సింది. మాలలు పాలకులుగా ఉన్నారో అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా? అరే చెప్పే సిద్ధాంతం ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉండాలి. అంబేద్కర్ సిద్ధాంత పునాదిగా ఉండాలి. పంచడానికి మేము వ్యతిరేకం కాదంటున్నాం. ఇవాళ మేము చాలా చర్చ కూడా పెట్టి ఇవాళ తెలంగాణ బిడ్డలుగా మేము ఎందుకు మిగతా వాళ్ళందరినీ కూడా ఇవాళ మేము అడుగుతున్నాం. ఎందుకు ఇవాళ ఆంధ్ర నుండి వచ్చారు, కర్ణాటక నుండి గోపి బ్రదర్ బయటకు వెళ్ళినట్టున్నాడు వచ్చారు, వాళ్ళ తమిళనాడు నుండి కూడా దక్షిణాదిలో ఉన్న వాళ్ళందరూ పిలిచాం. మేము ముఖ్యమైన 30 మందిని పిలిచాం. దాంట్లో దాదాపుగా 15 మంది దాకా వచ్చినట్టున్నారు మేము పిలిచే వాళ్ళలో. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రకంగా ఎక్కడ కూడా మళ్ళీ ఇంకా 30 ఏళ్ళు మోసపోవద్దు. మాదిగ జాతి, మాల జాతి, ఉపకులాలు, తమ్ముడు ఉపకులాల నుండి వచ్చాడు. ఉపకులాలు ఎందుకు మోసపోవాలి? ఎంతకాలం చిన్న సమస్య కోసం ఇంకెంతకాలం కొట్లాడదాం? ఇంకెంతకాలం మనం శత్రువుగా ప్రకటించుకుందాం? ఎంతకాలం చెప్పండి ఇంకా. కాబట్టి ఇది అన్యాయము. ఈ మాలల్ని బ్రాహ్మణులను చూసి పెరియారు చెప్పిన సిద్ధాంతం మాలలకి ఎట్లా వర్తిస్తుందండి? పెరియారు బ్రాహ్మణులను మీరు చంపండి, నాగుపామును వదలండి అని చెప్పిండు ఆయన. దాన్ని మాలలకి ఎట్లా వర్తింపజేస్తాడండి ఈయన? బ్రాహ్మణిజం అంత ప్రమాదకరమైంది, మాలలకి అంటరాని మాలలకి ఎట్లా వర్తిస్తుంది? సో అంటే అర్థమైంది అంటే ఇవాళ శత్రు శిబిరంలో మాలల్ని నిలబెట్టి ఇవాళ అగ్రవర్ణాలను అధికారం తీసుకురావాలి. శత్రు శిబిరంలో మాలని నిలబెట్టి ఇలా అగ్రవర్ణాలకు దాసోహం కావాలి, వాళ్ళ దగ్గర అడుక్కోవాలి. మాలదిగలైనా మాలలైనా అదే పరిస్థితి, మాదిగలు వ్యతిరేకించడం కూడా అదే పరిస్థితి. సో కాబట్టి మిత్రులారా, ఈ సమస్య శత్రు శిబిరంలో మాలను మాదిగలు నిలబెట్టడానికి కాదు నేను ఇవాళ మేము పెట్టింది. మనం అన్నదమ్ముల అక్క జిల్లాల అంటరాని కులాలము పంచుకుందాం. చిన్న సమస్య. 90% ప్రైవేటీకరణ అయింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకవైపు కంప్లీట్గా కనుమరుగైపోయినాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. మొత్తం ప్రభుత్వాలన్నీ కూడా ఇలా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి. ఆ క్రమంలో ఇవాళ ఈ చిన్న సమస్య గురించి ఇంకా మనమాట శత్రువు అన్నమాట తీరీలు చెప్పుకుంటూ కూర్చుంటామా? ఎంతకాలం చెప్తాం మీ ఆంధ్ర తీరి మా మీద? చెప్తే కరెక్ట్ తీరి చెప్పండి. ఆంధ్ర అయినా తెలంగాణ అంటరాని కులాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంచుకుందాం. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే అది పాలకుల తప్పు, మానవుల తప్పు కాదు, మాదిగల తప్పు కాదు.
అది పాలకుల తప్పు. పాలకులు చేయాల్సిన దానికి తప్పును వీళ్ళని బలి చేస్తానంటే ఎట్లా? మాదిగని శత్రు శుభ్రంగా పెడతానంటే ఎట్లా? సో కాబట్టి మిత్రులారా, ఇది సరి అయిన విధానం కాదు. ఆయన చెప్పిన లెక్కలన్నీ కూడా అవి ఆంధ్ర శ్రీ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా చెప్పినవి, అవి తప్పుల తడక అని చెప్తూ ఇప్పుడు నేను మిత్రులు సార్ మీరు మాట్లాడతారా? సార్ 5 minutes మీరు మాట్లాడు. సార్ మాట్లాడాక మిత్రులారా, లేదు నేను ఎక్కువసేపు మాటలు తీసుకున్నాను. ఒక్క నిమిషం, మొదట ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. జయరాజ్ గారు విషయం ఏంటి